ఈ రెసిపీ బాగా వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఈ రెసిపీనే ఉంది. ట్రెండ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. టేస్ట్ చూసాక ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ రెసిపీని ట్రై చేయలేదా అని అనిపించింది. ఊరికే హైప్ ఏమో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. నో బేక్ బిస్కాఫ్ చీజ్ కేక్. ముందైతే బిస్కాఫ్ బిస్కెట్స్ ని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ లో కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని ఏదైనా మౌల్ లో ఇలాగా బాటమ్ లేయర్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత పన్నీర్, షుగర్, వెనిలా ఎసెన్స్, ఫ్రెష్ క్రీమ్ అలాగే చీజ్ ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేది ఈ సెకండ్ లేయర్ లాగా పైన యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 hours పాటు దీన్ని రెఫ్రిజరేట్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ లాగా నేను ఇక్కడ చాక్లెట్ తీసుకుంటున్నాను. న్యూటెల్లా, బటర్ అలాగే ఫ్రెష్ క్రీమ్, కొంచెం చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా లేదని అంటే డైరీ మిల్క్ అయినా మెల్ట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసుకొని థర్డ్ లేయర్ లాగా పైన యాడ్ చేసుకోవాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 1 hour to 2 hours డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంది. ఇలా గార్నిష్ చేసుకున్నాను, చూడ్డానికి లుక్ బాగుంటుందని చెప్పి. 3 layers కరెక్ట్ గా వచ్చాయి. కింద కూడా నీట్ గా వచ్చేసింది నాకు. మీరు ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.